నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం కీర్తి మాట్లాడుతూ ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఆసుపత్రికి కావలసిన సౌకర్యాలు, మౌలిక వస్తువుల కల్పనపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణంలో నూతనంగా నిర్మిస్తున్న భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఎంట్రీ కూడా గంటలో కేసు సర్వే చేస్తాం. కొన్ని సమస్యలు ఉన్నాయి, అది డాక్టర్స్, హెచ్ఓడీస్, సూపరింటెండెంట్ గారు దృష్టికి తెచ్చారు. అవన్నీ ఇమీడియట్గా రిజాల్వ్ చేస్తున్నాము. అదేవిధంగా సర్వీసెస్ ఓపీ కూడా ఈరోజు చూస్తే 1500 మంది మనకి జీజీహెచ్కి ఓపీ వచ్చారు. ఐపీ కూడా అన్ని చోట్ల కూడా ఓపీ టు ఐపీ కన్వర్షన్ కూడా మనకి బాగానే జరుగుతూ ఉంది. ఎంఆర్ఐ స్కాన్స్ కూడా 30 నుంచి 35 స్కాన్స్ పర్ డే అవుతున్నాయి. సిటీ స్కాన్స్ కూడా స్టార్ట్ 2 ఉన్నారు, కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా పెంచుతాము. అదర్ సర్వీసెస్ కానీ ఇంకా అదర్ సమస్యలు కానీ ప్రజలకు ఏమన్నా ఉన్నా సరే హాస్పిటల్కి వచ్చాక ఇష్యూస్ ఏమన్నా మా దృష్టికి తేవాలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం చూస్తే మన ఓపీ యాజ్ వెల్ as ఐపీకి చేస్తున్న సర్వీసెస్కి ఇనఫ్ శాంక్షన్స్ కొన్ని విభాగాల్లో ఉన్నాయి. రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. రిక్రూట్మెంట్ అయితే మనకు ఫిల్ అవుతారు. కొన్ని చోట్ల శాంక్షన్స్ లేవని చెప్తున్నారు. అది కూడా ప్రభుత్వానికి రాసి మేము శాంక్షన్స్ కోసం అప్లై చేస్తాం. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ బి సౌభాగ్యలక్ష్మి ఉన్నారు. వాల్మీకి మహర్షి జయంతిని రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రామాయణ మహాకావ్యాన్ని లోకానికి పరిచయం చేసిన వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని తెలిపారు. మొదట వాల్మీకి బోయవాడని, తర్వాత జ్ఞానం సముపార్జించి రామాయణాన్ని రచించి మహర్షిగా పూజింపబడుతున్నారని చెప్పారు. అలాగే జ్ఞానం ఉంటే మనిషి సాధించలేనిది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ అప్పలకొండ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బి శశాంక్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కెఎన్ జ్యోతులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. నిరుద్యోగ యువత ప్రగతి కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వికాస్ సంస్థ అవిరళ కృషి చేస్తోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన మినీ జాబ్ మేళాలలో ఉత్తీర్ణత సాధించిన 81 మంది అభ్యర్థులకు కలెక్టర్ నియామక పత్రాలు అందించి అనంతరం మాట్లాడారు. పరిశ్రమలు, సేవా రంగాల సమన్వయంతో వికాస సంస్థ నిరుద్యోగ యువత భవిష్యత్తుకు కృషి చేస్తుందన్నారు. యువత భవిష్యత్ అభివృద్ధికి, కుటుంబ సౌభాగ్యానికి జాబ్ మేళాలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. జాబ్ మేళా ద్వారా ఐటీ, ఫార్మా, కెమికల్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్, ఎనర్జీ మొదలైన రంగాలలో అవకాశాలను చేజిక్కించుకుని జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవచ్చని ఆయన ఉద్బోధించారు. గన్నవరం మండలంలోని లంకల గన్నవరం నడిగాడి వద్ద నుండి జెడ్పీ హైస్కూల్ కు వచ్చే రహదారి అధ్వానంగా మారడంతో విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నడగాడికి చెందిన విద్యార్థులతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐద్యలంక నుండి లంకల గన్నవరం జెడ్పీ హైస్కూల్ కు వచ్చే విద్యార్థులు ఈ రహదారిని వినియోగిస్తున్నారు. 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా మారడంతో విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వేమనవారిపాలెం ప్రధాన రహదారి మీదుగా రావడానికి తమ పాఠశాల సమయానికి ఆలస్యం అవుతుందని విద్యార్థులు వాపోతున్నారు. ఇక్కడ సీసీ రోడ్ నిర్మాణం చేపడితే అయోధ్యలంక, నడగాడి సమీప ప్రాంతాల విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని తెలియజేశారు. అలాగే ఆయా గ్రామాల ప్రజలు కూడా రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు తొలగుతాయని, రైతులు వ్యవసాయ ఉత్పత్తులను పొలాల వద్ద నుండి చేరవేసుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ రహదారి అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై దాడి యత్నాన్ని ఖండిస్తూ
ముమ్మిడివరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. ఈ మేరకు కోర్టు ఎదుట న్యాయవాదులు నినాదాలు చేశారు. న్యాయ విలువలు దిగజారే విధంగా ప్రవర్తించిన వ్యక్తిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థ గౌరవం పైన, రాజ్యాంగ స్ఫూర్తిపైన జరిగిన దాడిగా ప్రతి పౌరుడు భావించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్డే నాగేశ్వరరావు, న్యాయవాదులు మట్టపర్తి వెంకటేశ్వరరావు, తిరికోటి శాంతి సుధా, వీర ప్రసాద్ బాబు, దోనిపాటి ఆంజనేయులు, మధుర త్రివక్షణ వరప్రసాదరావులు పాల్గొన్నారు. చీఫ్ జస్టిస్ గవాయి గారిపై దాడిని ఖండించాలి. భారత ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపై దాడిని ఖండించాలి. మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. వాల్మీకి మహర్షి కిరాతకుడుగా జీవించిన, తపస్సు ద్వారా ఋషిగా మారిన మహనీయుడని అన్నారు. ఆయన రచించిన రామాయణం నేటికి సత్యం, ధర్మం మార్గం చూపుతుందని చెప్పారు. వాల్మీకి బోధనలు సమాజానికి శాంతి, ధర్మం, విజయం తెస్తాయని, ఆయన జీవితం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పి జ్యోతిలక్ష్మీదేవి, వికాస్ జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్, బీసీ వెల్ఫేర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎప్పుడు వరదలు వచ్చినా ఆలమూరు మండలం బడుగువాణిలంక గ్రామంపైనే ప్రధానంగా ప్రభావం చూపుతుంది. ఇక్కడ శ్రేష్టమైన లంక భూములు నదీ గర్భంలో కలిసిపోతుంటాయి. ఇప్పటి వరకు అలా నదిలో కొట్టుకుపోయిన భూములు ఈ ఒక్క గ్రామంలోనే సుమారు 800 ఎకరాలు. అయితే 2006లో ఈ గ్రామంలో నదీ కోత అధికంగా ఉండే చోట గ్రోయాన్స్ రివిట్మెంట్ నిర్మించారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో నదీ కోత తగ్గింది. అయితే ఈ రివిట్మెంట్ లేని ప్రాంతాల్లో కోతకు గురవుతుంది. దీంతో 2 ఏళ్ల క్రితం రిలయన్స్ గ్యాస్ పైప్లైన్ సంస్థ వారు సుమారు 42 కోట్లతో మరికొంతమేర రివిట్మెంట్ పనులు చేపట్టారు. అయితే గత 3 రోజులుగా ఈ కొత్త పాత రివిట్మెంట్ల మధ్యన కోత మొదలైంది. కేవలం ఈ 3 రోజుల వ్యవధిలోనే అరటి, దొండ, గులాబీ వంటి పంటలతో ఉన్న ఈ భూములు కళ్ల ముందే కొట్టుపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్ ట్రైబ్స్ సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జాతీయ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ సభ్యులు శ్రీ జాటోత్ హుస్సేన్ సూచించారు. ఏలూరు జిల్లా కోట రామచంద్రపురం ఐటీడీఏలో మంగళవారం ఆయన గిరిజనుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి అనంతరం జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాటోత్ హుస్సేన్ మాట్లాడుతూ ట్రైబ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో గిరిజనుల సమస్యలు అధికంగా ఉన్నాయని, వీటన్నిటినీ అధికారులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలతో పాటు ట్రైబల్, నాన్ ట్రైబల్ వివాదం లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గత 2 రోజుల నుంచి ఆయన గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. లోకల్ అధికారులు, అది రాష్ట్ర అధికారుల నుండి జిల్లా అధికారులు ఉండొచ్చు, జిల్లా అధికారుల నుండి మండల అధికారులు ఉండొచ్చు. అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి మండల అధికారులు కొన్ని చేయాల్సిన ప్రాబ్లమ్స్ కూడా రిజాల్వ్ చేయకపోవడం, పట్టించుకోకపోవడం, లేదు అధికారులు సమన్వయం లేకపోవడం, నాకెందుకు లేని ఈ అధికారి అతని మీద పడేయడం, అతను ఇంకో అధికారి మీద పడేయడం, నా పరిధి కాదని చెప్పడం చాలా బాధాకరం. కాబట్టి ఈ పోలవరం బాధితులు మాత్రమే ఎక్కువ ఉన్నారు. దీనిలో పోలవరం బాధితులు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఉండొచ్చు, లేదా భూమి కోల్పోయిన భూమి ఉండొచ్చు, భూములు తీసుకొని భూముల డబ్బులు ఇవ్వకుండా ఉండొచ్చు. ఈ చాలా సమస్యలు ఎక్కువ ఉండడం చాలా బాధించింది. రాష్ట్ర లోకల్లో ఉన్న ఎస్టీ బిడ్డల ప్రాబ్లమ్ను సాల్వ్ చేయకపోతే ఎవరికి సాల్వ్ చేస్తారు వీళ్ళు? హైదరాబాద్లో, విజయవాడలో ఉన్న, విశాఖపట్నం ఉన్న పబ్లిక్కి కాదు పట్టించుకోవాల్సింది. మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలకు పట్టించుకున్న రోజే నిజమైన స్వాతంత్రం వస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఐటీడీఏ పీఓ కె రాములు నాయకులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆశ్వయుజ మాస కళ్యాణ మహోత్సవం సోమవారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పార్వస్యంలో మునిగితేలారు. స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ తూర్పు రాజగోపురం ముందర ప్రత్యేక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకువెళ్లారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణమూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు. స్వామి అమ్మవార్లకు గోపాలపురం శాసనసభ సభ్యులు మద్దిపాటి వెంకటరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పి ధర్మరాజు, ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. శుభముహూర్త సమయాన మంగళ వాయిద్యాలు, మేళతాళాలు నడుమ వేదమంత్రాల సాక్షిగా అర్చకులు జీలకర్ర బెల్లం తంతు పూర్తి చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎస్ మూర్తి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను, తలంబ్రాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దీపావళి టపాసుల తయారీ, అమ్మకాల్లో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఆరంభమైన మండల దీక్ష మాలాధారణ కార్యక్రమం. పాల్గొన్న 145 మంది భక్తులు. తణుకు విచ్చేసిన లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బుషెల్ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని స్థానిక నాయకులకు ప్రశంసలు. తణుకు ఎస్కేఎస్టీ విద్యా సంస్థల్లో విజయవంతంగా నిర్వహించిన బాలికల క్రీడలు, జట్లను ఎంపిక చేసిన క్రీడా ఉపాధ్యాయులు. మానసిక ఆరోగ్యం ద్వారానే మెరుగైన జీవనం, తణుకు విద్యార్థులకు హితవు పలికిన మానసిక వైద్య నిపుణుడు రమేష్ కుమార్. గ్రామాల అభివృద్ధి సాధన కోసం స్థానిక సంస్థలు కృషి చేయాలి. తాడేపల్లిగూడెం మండల పరిషత్ సభలో సభ్యులకు ఉద్బోధించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి. రాజమండ్రిలో ప్రజలకు భరోసా ఇచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. రాజమండ్రి కలెక్టరేట్లో వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహించిన ఉద్యోగులు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రెడ్డి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్న వికాస సంస్థ. అమలాపురం కలెక్టరేట్లో ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పి గన్నవరం మండలంలో అధ్వానంగా తయారైన రోడ్లు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు, రైతులు మెరుగుపరచాలని ప్రభుత్వాధికారులకు విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి నిరసనగా ధర్నా చేసిన ముమ్మిడివరం న్యాయవాదులు. న్యాయమూర్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్. షెడ్యూల్ ట్రైబ్స్ సంక్షేమానికి పాటుపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కోట రామచంద్రపురంలో స్పష్టం చేసిన జాతీయ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.